నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతురు? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతురు? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతురు? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతురు? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలండి. Dear children of God, we bring greetings in the name of our Lord Savior Jesus Christ. ప్రతి ఒక్క రోజు దేవుడు తన యొక్క కృపతో మనల్ని నింపి నడుపుతున్నాడు. Every day God is filling us with His grace and leading us. దేవుని బిడ్డలారా, Dear children of God, అయ్యో నాకు ఎవరు లేదు, నేను ఒక అనాథ అనేటువంటి పరిస్థితుల్లో మనం లేదు. we are not in a situation that Lord, I am alone, I am an orphan. మనకు ఒక దేవుడు ఉన్నాడు. There is a God for us. ఆయన మన రక్షకుడైన యేసుక్రీస్తు. He is our Lord and Savior Jesus Christ. ఎవ్వరు మనల్ని చేయవదిలినా ఆయన చేయవదిలే దేవుడు కాదు. Whoever leaves our hand, He never leaves us. మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. He is a God who loves us. ఈ ఉదయకాల సమయంలో కూడా ఒక ఆశీర్వాదమైన వాగ్దానాన్ని చదివి మనం ప్రార్థన చేద్దామండి. This morning let's meditate on one of the promises from the word. యేషయ ప్రవక్త గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read Isaiah chapter 41 verse 10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయం చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. Thou art my servant, I have chosen thee and not cast thee away. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. I will strengthen thee, I will help thee, yea, I will uphold thee with the right hand of my righteousness. ఈ వాక్యంలో దేవుడు అంటున్నాడు చూడండి. In this word, God is telling, నువ్వు భయపడకుము అంటాడు దేవుడు. do not be afraid. అంత మాత్రం కాదు, Not only that, దిగ్భ్రయమందకుము అంటాడు. do not be dismayed. నీతో కూడా నేను ఉంటాను అంటున్నాడు. He says He will be with you. ఎందుకు మనతో ఉంటున్నాడు ఆయన? Why is He with us? మనకు సహాయం చేయడానికి, To help us. మనతో కూడా ఉండి మనకు సహాయం చేయడానికి ఆయన మనతో కూడా ఉంటున్నాడు. He is with us to help us. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ రోజు ఒకవేళ భయంతో మీరు ఉంటున్నారా? are you filled with fear this day? దేని గురించి మీరు భయంతో ఉంటున్నారు? What are you fearful of? నీ భవిష్యత్తును గురించి నీకు భయమా? Are you feared about your future? నా ఎలాగ నా జీవితాన్ని కొనసాగించగలను అని భయమా? Are you feared as to how you will lead your life? ఈ పనిని నేను ప్రారంభించాను, ఎలాగ నేను కొనసాగించగలను అనే భయమా?
Are you afraid saying that I have started this work? How will I continue the work? ఒకవేళ మీరు విద్యార్థిగా ఉంటే If you are a student, నేను ఎలాగ చదివి నేను పాస్ చేయగలను, పరిస్థితులు ఎలాగుంటున్నదే, నాకు ఎవరు సహాయం చేయగలరని ఒకవేళ భయపడుతున్నారా? if you are a student and you are fearful as to how you can read and pass even the situations are like this, ఒకవేళ కుటుంబ యజమానిగా మీరు ఉంటే, if you are the head of the family, నాకు ఎన్నో అవసరతలు ఉన్నవి, there are so many needs for me, కానీ నా అవసరతను సంధించే వాళ్ళు ఎవరు లేదే, but there is nobody to help me in my need. నాకు చాలా డబ్బు అవసరం ఉన్నది, Oh, I need lot of money. ఎక్కడికి వెళ్ళగలనా అని భయపడుతున్నారా? Where will I go is what are you frightened of? అప్పుల బాధలు నాకు ఎక్కువగా ఉన్నది, ఎప్పుడు నా యొక్క అప్పుల నుంచి నేను విడుదల పొందగలనని అప్పులు ఇచ్చిన వాళ్ళకు ఒకవేళ మీరు భయపడుతున్నారా? Oh, there are a lot of people whom I have taken credit from, and are you afraid of the creditors? నీకు అప్పు ఇచ్చిన వాళ్ళు నిన్ను బెదిరిస్తున్నారా? Are your creditors threatening you? నీకు ఏ భయం ఉండినా, Whatever fear you might have, ఈ ఉదయ కాలంలో దేవుడు మీకు మిమ్మల్ని చూసి చెప్తున్నాడు. this morning God is looking at you and telling you. ఈ ఉదయ కాలంలో మిమ్మల్ని చూసి దేవుడు చెప్తున్నాడు, This morning God is looking at you and telling, నువ్వు భయపడకుము, do not be afraid. నువ్వు భయపడకుము. Do not be afraid. ఈ వార్తలు వినే దేవుని బిడ్డలారా, All those children who are listening to the word of God, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నానో భయపడవద్దు. in whatever situation you are in, do not be afraid. ఒక ఊర్లో ఒక బస్సు ప్రయాణం చేస్తూ వెళ్తా ఉండిందంట. There was one lady who was traveling in a bus. ఆ బస్సు ప్రయాణం చేస్తూ వెళ్తా ఉండిందంట. She was traveling in a bus. చాలా మంది ఆ బస్సులో ఉన్నారంట. There are a lot of people in the bus. ఆ బస్సు ప్రయాణంలో In that bus journey, ఒక పెద్ద కొండ ఎక్కి దిగాలంట. they'll have to cross one big mountain. ఆ బస్సు కొండపైకి వెళ్ళినప్పుడు When the bus went onto that hill, చాలా మందికి భయం అనిపించిందంట. there are a lot of people who were frightened. అయ్యో, ఈ బస్సు దొరికిపోతే Oh, what if this bus roll out? నేను ఇక్కడే చనిపోతాను, Then we will all die నా here. కుటుంబంలో ఉండే వాళ్ళకి ఎవరు ఆదరణ, Who will console our family? అయ్యో నన్ను కాపాడు దేవుడా అని అందరూ భయపడుతున్నారంట. Then they cried out to God, asking Him to protect them. దేవుని బిడ్డలారా, Dear children of God, అందరూ భయపడుతున్నారు. all of them were frightened. ఒక చిన్న అమ్మాయి మాత్రం ఆ బస్సులో భయపడనే లేదంట. Only one small girl in that bus was not scared of. దాన్ని ఒక వయసాయన తాత గమనించాడు. That was observed by one of the old man in the bus. ఈ తాతగారికి చాలా ఆశ్చర్యం అనిపించింది. This old man felt surprised. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, This grandfather went to the girl. అమ్మాయి He called out to her బస్సు దొర్లిపోతాదని అందరూ భయపడుతున్నారు, and said, all of them are frightened because the bus might roll. అరే నువ్వు ధైర్యంగా ఉంటున్నది కారణమేమని అడిగాడంట. But you are so strong. Tell me the reason. అమ్మాయి చెప్పిందంట, Then the girl said, ఎవరు భయపడినా నేను భయపడను, though everybody are frightened, I am not afraid. ఎందుకంటే ఈ బస్సును తోలే డ్రైవర్ వచ్చి మా నాయన, Because the one who's driving the bus is my father. మా నాయన డ్యూటీలో ఉండేటప్పుడే ఆయనతో ప్రయాణం చేసి నేను ఇంటికి చేరాలని నేను వచ్చాను కాబట్టి నేను భయపడను. I have come with my father, saying that I will be with him during his duty so that he will take me home safely. నేను ఈ బస్సులో ప్రయాణిస్తున్నానని మా నాయనకు చాలా బాగా తెలుసు. So my dad knows that I am traveling in this bus. మా నాయన ఏ పరిస్థితుల్లోనూ సురక్షితంగా తోలి నన్ను తక్క స్థలంలో నన్ను చేర్చుతాడా గాని ఈ బస్సు దొరలడానికి వదిలివడు. My father will make sure that he will take me home safely and will not let the bus roll. ఈ దేవుని మాటలు వినే దేవుని బిడ్డలారా, All the children who are listening to the word of God, నీ జీవితం అనే బస్సును దేవుడు నడిపితే if God is driving the bus for your life, దేని గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. you need not be afraid of anything. నీ జీవితాన్ని సురక్షితంగా నడిపే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. There is a God who will drive your life safely, that is Jesus Christ. నువ్వు చేరవలసిన స్థలానికి సురక్షితంగా ఆయన చేస్తాడు. He will take you to the place that you need to go safely. భయపడవద్దు, Do not be afraid. భయపడవద్దు. Do not be afraid. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండము. This morning time, be of good courage. ఎందుకు ధైర్యంగా ఉండము? Why of good courage? ఎందుకు ధైర్యంగా ఉండాలి? Why you should be of good courage? నీతో దేవుడు ఉన్నాడు. Because God is with you. ఆయన మనతో కూడా ఉంటే భయపడవలసిన అవసరమే లేదు. If God is with us, then we need not be scared of anything. ఈ వాక్యం ప్రకారం దేవుడు ఈ రోజంతా మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. I pray that God will lead you throughout this day according to this word. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray.
పరిశుద్ధ ప్రభువా, Dear Heavenly ఈ Father, ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. I pray for all your children who are standing in one accordance in this prayer. ఎవరంతా భయంతో ఉంటున్నారు, All those who are filled with fear, ఎవరంతా భయముతో ఉంటున్నారు, all those who are filled with fear, వణకుతో ఉంటున్నారు, all those who are in shaking, దేని గురించి వీళ్ళు భయపడినా whatever they might be scared of. వీళ్ళ భయాన్ని వీళ్ళ నుంచి నిర్మూలించండి. Lord, we pray that you remove their fear, వీళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి. give them strength. వీళ్ళ జీవితాన్ని మీరు సురక్షితంగా నడిపించండి. Lord, lead their life in a secured way. వీళ్ళు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలను వీళ్ళకి ఇవ్వండి. Lord, we pray that you would bless them with all that blessings that they need. వీళ్ళు చేరవలసినటువంటి స్థలానికి సురక్షితంగా వీళ్ళను నడిపించండి. Lord, we pray that you would take them to the places that they need to reach. వీళ్ళకి ఇవ్వవలసినటువంటి అద్భుతాన్ని వీళ్ళకి చేయండి. Lord, we pray that you would bless them with that miracle that they need. వీళ్ళు పొందుకోవలసినటువంటి అద్భుతాన్ని వీళ్ళకి చేయండి. Lord, we pray that you would do the miracle that they need. వీళ్ళ భయం నుంచి వీళ్ళని విడుదల చేయండి. Lord, release them from their fear. ఆశీర్వదించండి నాయన. Lord, bless them. దేని గురించి వీళ్ళు భయపడకూడదు. They should not be afraid of anything. మీ కృపా కనికరం నిండుగా వీళ్ళ పైన ఉండని. Lord, let your grace and mercy be fully with them. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor and power. యేసుని నామమున వేడుకుంటాము In తండ్రి. Jesus' name. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క రోజు ఈ సందేశాన్ని విని మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాం. Dear children of God, we believe that every day you are listening to this word and are being blessed. ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to our YouTube channel. మీకు తెలిసిన వాళ్లకు ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేయండి. Please forward these videos to the people whom you know. దేవుడు త్వరలో రాబోతున్నాడు. He is going to come very soon. మన వల్ల అయినంత వరకు దేవుని సువార్తను ప్రకటిద్దాం. Let us take his word how much ever is possible to us. మీకు ఏదైనా ప్రార్థన అంశాలుంటే If you have any prayer requests, మాకు మీరు పంపొచ్చు. please send it to us. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. We are ready to pray for you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God bless you.